మనము సెలబ్రిటీస్ తీసుకుంటే చాలా మంది వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ అవుతూ ఉంటారు. అలాంటివి మనం తీసుకొని శారీస్ కానీ, బ్లౌజెస్ కానీ, లేదంటే ఏదైనా వెస్టర్న్ ఇలాంటి రకరకాలుగా వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. అందరికీ సెట్ అవుతుందా? అసలు వాళ్ళకి ఒక నాలెడ్జ్ అనేది లేకుండా స్టైలింగ్ వైపు వెళ్ళిపోతూ ఉంటారు. డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. దీనికి రీజన్స్ ఏమిటి? సో బేసికలీ సెలబ్రిటీస్ వేసుకునేది ఇన్స్పిరేషన్ గా తీసుకోవటం ఎప్పటి నుంచో ఉంది. అది ఇదివరకు చాలా మంది హిందీ మూవీస్, బాలీవుడ్ మూవీస్, ముంబై వాళ్ళు చేసేవి ఇన్స్పిరేషన్ గా తీసుకుని మన చిన్నప్పుడు అలా ఉండేది. ఇప్పుడు ఇట్స్ లైక్ ఇంకా అందరు సెలబ్రిటీస్ దే ఆర్ లైక్ వెరీ గుడ్ అట్ డ్రెస్సింగ్. సో నార్మల్ గా చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే సెలబ్రిటీస్ వేసుకునేది ఏదైనా బాగుంటుంది అనుకుంటారు. బట్ వన్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది, సెలబ్రిటీస్ అయినా ఎవరైనా వాళ్ళకి సెట్ అయ్యే అవుట్ఫిట్స్ వేసుకుంటే బాగుంటుంది. అండ్ సెలబ్రిటీస్ కూడా అంతనే మీరు చూస్తే అందరికీ స్టైలిస్ట్ ఉంటారు. సో స్టైలిస్ట్ జాబే ఇస్ టు ఫైండ్ ది రైట్ అవుట్ఫిట్ వాళ్ళకి సెట్ అయ్యేది. బికాస్ సెలబ్రిటీస్ బేసిక్లీ they don't have time to go try, choose and then event or ఏదన్నా అకేషన్ కి వేసుకుని వెళ్తున్నారు అంటే అది పర్ఫెక్ట్ గా ఉండాలి. సో దట్ జాబ్ ఈస్ డన్ బ్యాక్గ్రౌండ్ లో బై స్టైలిస్ట్. సో స్టైలిస్ట్ ఇస్ సమ్మన్ హూ హ్యాస్ నాలెడ్జ్ అబౌట్ వాట్ ఈస్ ఇన్ ట్రెండ్ అండ్ దెన్ ఈవెంట్ ఏంటి, ఆ ఈవెంట్ కి ఎలాంటిది వేసుకెళ్ళాలి అండ్ ఆల్సో ఆ సెలబ్రిటీకి ఏది సెట్ అవుతుంది అనేది ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా జరుగుతుంది. బట్ వాట్ వీ సీ ఆన్ స్క్రీన్ ఆర్ ఎల్స్ మనం ఇన్స్టాగ్రామ్ లో చూసేది ఫైనల్ అవుట్పుట్ మాత్రమే చూస్తాం.